హాయ్, వెల్కమ్ టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్. C23 కరికులం 23 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్ కోడ్ 301. థర్డ్ సెమిస్టర్ చదువుతున్న డిప్లొమా పిల్లలందరికీ ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో యూనిట్ నెంబర్ 4 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ప్రీవియస్ 2 వీడియోస్లో మనము ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫార్మేషన్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే మెథడ్స్ నేర్చుకున్నాం. ఈ వీడియో నెంబర్ 3లో మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ని చూద్దాం. ఇది కూడా 3 మార్క్స్ సెక్షన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. మీకు గుర్తుంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి 39 మార్క్స్ వస్తాయి. సో దానికి ఈ వీడియో సిరీస్లో ఇది వీడియో నెంబర్ 3 మార్క్స్ క్వశ్చన్స్లో థర్డ్ క్వశ్చన్గా ఉంటుంది. సో నేను సునీల్ బాబు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. పేరే వేరియబుల్ సెపరబుల్ మెథడ్. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో డెరివేటివ్స్ ఉంటాయి, అవతల వైపున ఏవో కొన్ని ఫంక్షన్స్ కూడా ఉంటాయి. x/y అని ఉందనుకోండి. వేరియబుల్ సెపరబుల్ అంటే ఏం లేదు, y టర్మ్స్ అన్నీ ఒకవైపుకి, x టర్మ్స్ అన్నీ ఒకవైపుకి మార్చడమే. y ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ dx బై క్రాస్ మల్టిప్లికేషన్. దీన్నే వేరియబుల్ సెపరబుల్ అని అంటారు. సో బాగా గమనించండి, x dx టర్మ్స్ అన్నీ ఒకవైపున ఉండాలి, y dy టర్మ్స్ అన్నీ ఒకవైపున ఉండాలి. సపోజ్ dy by dx is equals to sin x by e పవర్ y అని అనుకోండి. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. e పవర్ y dy is equals to sin x dx. సో దీన్ని తర్వాత సొల్యూషన్ సాల్వ్ చేయడానికి కోసం ఇంటిగ్రేట్ చేస్తాం అంతే అండ్ బోత్ సైడ్స్. ఇక్కడ వేరియబుల్ సెపరబుల్ అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమి అంటే, ఎక్స్ టర్మ్స్ అన్నీ కూడా డిఎక్స్ పక్కకు వచ్చేసేయాలి, వై టర్మ్స్ అన్నీ కూడా డివై పక్కకు వచ్చేసేయాలి. తర్వాత మనం ఇంటిగ్రేట్ చేస్తాము, సొల్యూషన్ని కనుక్కుంటాం. దట్స్ ఇట్. సో ఈ మెథడ్ ఏంటి? వేరియబుల్ సెపరబుల్ మెథడ్. 3 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ వీడియోలో నేను ఎలా సెలెక్ట్ చేశాను అంటే, ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్నింటినీ మీకు ఇలాగ ఇచ్చాను. ఇది ఇలా ఇవ్వడానికి కాజేం లేదు, జస్ట్ మీరు దీన్ని చూస్తూనే కాస్త మీకు ఇన్ని సంవత్సరాలు రిపీట్ అయింది కాబట్టి కొంచెం ఫోకస్ చేస్తారు అని అర్థం. ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి ఎన్నిసార్లు రిపీట్ అయిందో. దాదాపుగా ఒక 10-15 సార్లు, 10 సార్లకు పైగా రిపీట్ అయింది. సో లెట్ us సాల్వ్ దిస్. వాడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి అంటే, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dy by dx is equals to 1 plus y square by 1 plus x square. Separating the variables. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని అంటే అప్పుడే చెప్పుకున్నట్టుగా dx టర్మ్స్ అన్నీ ఒకవైపుకి, dy టర్మ్స్ అన్నీ ఒకవైపుకి మార్చడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ సైడ్లో న్యూమరేటర్లో ఉన్న 1 plus y స్క్వేర్ని లెఫ్ట్ సైడ్కి తెద్దాము. లెఫ్ట్ సైడ్లో డినామినేటర్లో ఉన్న dxని రైట్ సైడ్కి తీసుకుపోదాం. అలా తీసుకెళ్ళినప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్ ఎలా మారిపోతుంది అంటే, dy by 1 plus y square is equals to dx by 1 plus x square. సరే, ఇది కాస్త డిఫికల్ట్గా ఉంది. ఎలాగా? నో వరీస్, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం ఫస్ట్. అంటే dy by dx is equals to 1 plus y square by 1 plus x square ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అంటే 1 plus x square into dy is equals to 1 plus y square into dx అవుతుంది. సో ఇక్కడ మల్టిప్లై చేస్తున్నది ఇటువైపుకి వస్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తున్నది లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే ఆటోమేటిక్గా మీకు అది డివైడ్ చేస్తుంది. ఒకవైపు నుంచి ఇంకో వైపుకి మూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది డివైడ్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇక ఒకసారి ఒకవైపుకి ఇలా ఒకదానికి ఒకటి ఒకవైపుకి షిఫ్ట్ అయిపోయాయి అని అనుకోండి, ఇంకా మీరు ఆలోచించే పని ఏమీ లేదు. అక్కడ dy by dx is equals to 1 plus y square by 1 plus x square and integrating both sides. Simple, very very simple. Integral dy by 1 plus y square is equals to integral dx by 1 plus x square. ఇది స్టాండర్డ్ ఫార్ములా, అందరికీ తెలిసినటువంటి ఫార్ములానే. ఫార్ములా అప్లై చేసేస్తే tan inverse y is equals to tan inverse x plus c. దట్స్ ఇట్. ఇంకా ఒకటి 2 స్టెప్స్ చేయాలి అని అనుకుంటే మీరు చేయొచ్చు.
tan ఇన్వర్స్ ఇక్కడికే సరిపోతుంది ఆన్సర్. 3 మార్క్స్ క్వశ్చన్కి ఇక్కడికే సరిపోతుంది. ఇంకొక స్టెప్ చేయాలి అనుకుంటే tan ఇన్వర్స్ y మైనస్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు c అవుతుంది. ఇంకా ఒక స్టెప్ ఏమైనా చేయాలి అని అనుకుంటే జస్ట్ అప్లై ద ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ x బై 1 ప్లస్ xy ఈజ్ ఈక్వల్స్ టు c విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూసుకోండి. మీకు ఇలా ఇవ్వడానికి కాజే మీరు కొంచెం ఫోకస్ చేసి నేర్చుకుంటారు అని. ఇక్కడ ఉపయోగించిన ఫార్ములాని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి బాగా. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్. ఈ ఫార్ములాను ఉపయోగించాం. రైట్, లెట్ us సాల్వ్ ద సెకండ్ ప్రాబ్లం. అగైన్ సెకండ్ ప్రాబ్లం ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి. నంబర్ ఆఫ్ టైమ్స్, దగ్గర దగ్గర 10-15 సార్లు ఇది కూడా రిపీట్ అయింది. ఇది కూడా వేరియబుల్ సెపరబుల్ మెథడే. సో సాల్వ్ చేద్దాం. గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ dy by dx is equals to square root of 1 minus y square by 1 minus x square. ఆర్హెచ్ఎస్లో ఉన్నదాన్ని సింపుల్గా √1 మైనస్ వై స్క్వేర్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాసేయచ్చు. నెక్స్ట్ సెపరేటింగ్ ద వేరియబుల్స్. ఇంతకుముందు ప్రాబ్లం లాగే సెపరేటింగ్ ద వేరియబుల్స్. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని సెపరేట్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వస్తే డినామినేటర్లోకి వచ్చేస్తుంది. dy బై √1 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు dx బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఆన్ ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, integral dy by √1 minus y square is equals to integral dx by √1 minus x square. Direct formula, this is sin inverse y. Sin inverse y is equals to sin inverse x plus c, which is the required general solution of given differential equation. ఈ ఫార్ములాని బై హార్ట్ చేసుకోండి. మీరు ఫార్ములాని బాగా నేర్చుకోండి. ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. జస్ట్ 3 స్టెప్స్ వేస్తే 3 మార్క్స్. గమనించండి, వాడు ఇచ్చినటువంటి దాంట్లో వాడు ఏదైతే ఇచ్చాడో దాంట్లో మనము ఫస్ట్ ఆర్హెచ్ఎస్లో చిన్న స్లైడ్ చేంజ్ చేసాం. √1 మైనస్ వై స్క్వేర్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాసాం. ఆ తర్వాత ఈ √1 మైనస్ వై స్క్వేర్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసినప్పుడు dy బై √1 మైనస్ వై స్క్వేర్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి dxని రైట్ సైడ్కి మూవ్ చేసినప్పుడు dx బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలా మారింది. రైట్, ఆఫ్టర్ దాట్ రెండు వైపులా ఇంటిగ్రేట్ చేసాం. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో రెండు వైపులా కూడా ఇంటిగ్రేట్ చేసాం. అలా ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ ఫార్ములానే కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది సైన్ ఇన్వర్స్ ఎక్స్గా మారింది. సైన్ ఇన్వర్స్ ఎక్స్గా మారింది. దట్స్ ఇట్. ఆర్హెచ్ఎస్లో ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సి అనేసి వస్తుంది, చూసుకోండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్, దట్స్ ఇట్. నెక్స్ట్ గో ఫర్ ఈ లిస్ట్లో నేను ఒక 3-4 ప్రాబ్లమ్స్ని పెట్టాను. కొంచెం ఈజీగా ఉన్నవి, ఈజీగా అంటే ఐ మీన్ ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ని నేను చేస్తాను. రిమైనింగ్ క్వశ్చన్స్ని మీరు మీ ఓన్గా ట్రై చేయడానికి చూడండి. ఫస్ట్ వన్, దిస్ వన్. Given differential equation is 1 plus e power x into dy by dx is equals to e power x minus y. దీన్ని e power x into e power minus y అని రాసేయచ్చు. నెక్స్ట్ స్టెప్లో dy by dx is equals to ఈ 1 plus e power x అనేది లెఫ్ట్ సైడ్లో డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్కి పంపిస్తే e power x e power minus y డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు సెపరేటింగ్ ద వేరియబుల్స్. యువతల వైపున ఉన్న ఈ పవర్ మైనస్ వైని లెఫ్ట్ సైడ్కి తెచ్చారు అంటే dy బై ఈ పవర్ మైనస్ వై అవుతుంది. dx అవతల వైపుకి వెళ్తే ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. అండ్ ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ ఇక్కడ డినామినేటర్లో ఏదైతే డినామినేటర్లో ఉన్న ఈ పవర్ మైనస్ వైని మీరు న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేశారు అంటే, డినామినేటర్లో ఉన్న ఈ పవర్ మైనస్ వైని న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేశారు అంటే ఈ పవర్ వై డివై అవుతుంది. రైట్ సైడ్లో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డైరెక్ట్ ఈ పవర్ ఎక్సే కాబట్టి ఇది ఈ పవర్ వైగానే ఉంటుంది.
రైట్ సైడ్లో ఉన్నది మాత్రం ఒక ఇంపార్టెంట్ ఫార్ములా, లాగ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో రైట్ సైడ్లో ఉన్న దానికోసం ఫార్ములాని నేను ఇక్కడ సైడ్లో రాస్తాను. ఇక్కడ ఉన్నది చూసారా, ఈ ఎల్లో కలర్తో నేను మార్క్ చేశాను. దానికి ఉపయోగించిన ఫార్ములా ఏంటయ్యా అంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే డినామినేటర్ని, ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ని మీరు డిఫరెన్షియేట్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినామినేటర్లో ఉంటుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ న్యూమరేటర్లో ఉంటుంది. మన ప్రాబ్లంలో కూడా 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది, కాబట్టి అది లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మీకు ఇంకా కూడా అన్నీ కూడా ఈజీగా వచ్చేటివే. ఐ మీన్ డైరెక్ట్గా డివై బై డిఎక్స్. సో యూ సింప్లీ గెట్ డివై బై వై ఈజ్ ఈక్వల్స్ టు dx by x. And integrating both sides, you get log y is equals to log x. తర్వాత అది కూడా అలాంటిదే, మైనస్ ఒక టర్మ్ వస్తుంది అంతే. ఇక్కడ దీన్ని మాత్రం నేను చెప్తాను, dy by dx ప్లస్ టర్మ్ ఉన్నది కదా, dy by dx is equals to square root of 1 plus y square by 1 plus x square, which can be written as dy by dx is equals to square root of 1 plus y square by square root of 1 plus x square. Separating the variables. వేరియబుల్స్ని ఒకసారి సపరేట్ చేస్తానే, dy by square root of 1 plus y square is equals to dx by square root of 1 plus x square. Now on integrating both sides, రెండు వైపులా ఇంటిగ్రల్ అప్లై చేసేస్తే ఇంటిగ్రల్ dy బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. యూ సింప్లీ గెట్ సైన్ హెచ్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ హెచ్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సి, విచ్ ఈస్ general solution of given differential equation. So remember the formula integral 1 by square root of 1 plus x square dx is equals to sin h inverse x. ఒకవేళ కింద మైనస్ ఉంటాయి, మైనస్ ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్, ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాక మైనస్ లేకపోతే ప్లస్ ఉన్నప్పుడు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ గుర్తుంచుకోండి. అగైన్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా రిపీటెడ్ క్వశ్చన్స్. ఈ రెండు ఇక్కడ ఇచ్చిన రెండు కూడా రిపీటెడ్ క్వశ్చన్సే చూడండి, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయి. రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. The first one, given differential equation is dy by dx is equals to e power 2x plus y. It can be written as dy by dx is equals to e power 2x into e power y. మీ అందరికీ తెలిసిన ఫార్ములానే a power m plus n is equals to a power m into a power n. So separating the variables. ఈ వేరియబుల్స్ని సపరేట్ చేస్తే dy by e power minus y is equals to e power 2x into dx అవుతుంది. అండ్ ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఇంటిగ్రేట్ చేస్తే e power y dy is equals to ఇంటిగ్రల్ e power 2x dx. 1 by e power minus y న్యూమరేటర్లోకి వచ్చేస్తే e power y అవుతుంది. ఈ స్టెప్లో అలాగే జరిగింది. ఇది డైరెక్ట్ ఫార్ములానే, ఇంటిగ్రల్ e power x dx is equals to e power x, ఇంటిగ్రల్ e power ax dx is equals to 1 by a e power ax. ఆ ఫార్ములాస్ అప్లై చేస్తే e power y is equals to 1 by 2 e power 2x plus c, which is general solution of given differential equation. We go for next problem. ఇదే దీంట్లోనే ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చాం కదా, అది కూడా ఇంపార్టెంటే, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది చూడండి. dy by dx is equals to e power x plus y dy by dx is equals to
e power x plus y plus x square into e power y. X square into e power y. So this can be written as dy by dx is equals to e power x into e power y plus x square into e power y. రైట్ సైడ్లో e power yని కామన్ చేయాలి. dy by dx is equals to e power yని కామన్ చేస్తే e power x plus x square into e power y అవుతుంది. ఇప్పుడు సెపరేటింగ్ ద వేరియబుల్స్ని సపరేట్ చేస్తేనే dy బై ఈ పవర్ y అవుతుంది. రైట్ సైడ్ ఏమో ఈ పవర్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రేట్ చేసేయండి. ఇంటిగ్రల్ డినామినేటర్లో ఉన్న ఈ పవర్ y న్యూమరేటర్లోకి వస్తే ఈ పవర్ మైనస్ y అవుతుంది. dy ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సింపుల్ ఫార్ములాసే. ఈ పవర్ మైనస్ వైని ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి, విచ్ ఈస్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దట్స్ ఇట్. మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇది కూడా ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఒక 10 సార్లు పైన రిపీట్ అయి ఉంటుంది. సో కాబట్టి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అసలు ఏమి ఇచ్చాడు? dy బై డిఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్హెచ్ఎస్లోకి పంపించండి. dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంకొక స్టెప్ చేస్తే dy by dx is equals to minus square root of 1 minus y square by square root of 1 minus x square. Separating the variablesని separate చేస్తే dy by root 1 minus y square is equals to minus dx by root 1 minus x square. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ dy by root 1 minus y square is equals to minus ఇంటిగ్రల్ dx by root 1 minus x square. డైరెక్ట్ ఫార్ములానే. ఇదేమో సైన్ ఇన్వర్స్ వై, ఇదేమో మైనస్ క్యారీ ఫార్వర్డెడ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఒకే వైపుకి తెచ్చేస్తే సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి, విచ్ ఈస్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దట్స్ ఇట్. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది కూడా చూడండి ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఇది ఇంకా ఈజీ, చాలా చాలా ఈజీ. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే వచ్చేస్తుంది. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఇది. dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తేనే వేరియబుల్ సెపరబుల్ అయిపోతుంది. 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఇంటిగ్రేట్ చేసేసేయండి రెండు వైపులా. ఇంటిగ్రల్ 1 ప్లస్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ 1 డివై y, ఇంటిగ్రల్ y స్క్వేర్ y క్యూబ్ బై 3, ఇంటిగ్రల్ 1 dx x స్క్వేర్ dx x క్యూబ్ బై 3 ప్లస్ c, విచ్ ఈస్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. 3-4 స్టెప్సే. మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా 3-4 స్టెప్సే. ఇక్కడ కూడా ఒకటి బాగా రిపీటెడ్ క్వశ్చన్ చూడండి, అది నేను చెప్తాను, ఇంకోటి మీరు సాల్వ్ చేయండి. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ e పవర్ y ప్లస్ 1 into cos x dx plus e power y sin x dy is equals to 0. ఫస్ట్ మీరు సెకండ్ స్టెప్లో సెకండ్ టర్మ్ని ఇక్కడ ఏదైతే ఉందో ఈ టర్మ్ని ఆర్హెచ్ఎస్లోకి పంపండి. అలా పంపిస్తే e పవర్ y ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ e పవర్ y sin x dy అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఎక్స్ని అలాగే ఉంచు. ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఎక్స్ని యువతల వైపుకి పంపండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పవర్ వై ప్లస్ 1ని యువతల వైపుకి షిఫ్ట్ చేయండి. జస్ట్ అలా షిఫ్ట్ చేసినప్పుడు అది ఏమవుతుందో చూడండి ఒకసారి. విచ్ ఇంప్లైస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ వై బై 1 plus e power y dy. Now integrating on both sides. Integral cos x sin x ఏమవుతుంది?
cot x అవుతుంది dx మైనస్ ఇంటిగ్రల్ e పవర్ y బై 1 ప్లస్ e పవర్ y dy ఇంటిగ్రల్ cot x log ఆఫ్ sin x RHSలో ఉన్నది మీకు అప్పుడే కూడా చెప్పాము, ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా వచ్చింది. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఈ పవర్ వై ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్సీ విచ్ ఈస్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ రెండు ఫార్ములాలు ఉపయోగించాను, ఆ రెండు ఫార్ములాలు రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్, ఇది డైరెక్ట్ ఫార్ములానే, బై హ్యాడ్ దిస్ లాగ్ సైన్ ఎక్స్, లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. రెండోది ఇంటిగ్రల్ ఆర్హెచ్ఎస్లో దీన్నే వాడిండేది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఈ ఫార్ములాని ఉపయోగించాం. ఏమవుతుంది? లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దట్స్ ఇట్. సో మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా ఇదే విధంగానే సింపుల్గానే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్ చూడండి, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. వాడు ఏమిచ్చాడు అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై అని ఇచ్చాడు. సో మీరు ఈ పవర్ మైనస్ వైని కామన్ చేసేయచ్చు. అలా కామన్ చేస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై అవుతుంది. ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ చేసేస్తే డివై బై ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఏం చేయలేదు, సింపుల్. ఇక్కడున్న ఈ పవర్ మైనస్ వైని లెఫ్ట్ సైడ్కి, ఇక్కడ ఉన్నటువంటి డిఎక్స్ని రైట్ సైడ్కి మూవ్ చేసాం. అలా మూవ్ చేస్తే ఇలాగ వచ్చేసింది. సో ఇంటిగ్రేట్ చేసేయచ్చు. ఇంకా ఇంటిగ్రల్ ఈ పవర్ వై డివై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. జస్ట్ ఇది ఈ పవర్ వై, ఇది ఈ పవర్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి విచ్ ఇస్ ద రిక్వైర్డ్ వన్. సో ఇక్కడున్న ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఇంకా కూడా హోంవర్క్ చేయండి, ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఇవన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్, పబ్లిక్ ఎగ్జామ్లో ఒక 2 సార్లు 3 సార్లు ఇట్లా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. వీటన్నిటిని మీరు రిపీట్ చేయడానికి చూడండి. మ్యాక్సిమం ఈ వేరియబుల్ సెపరబుల్ మనకు ఒక 3 మార్క్స్ క్వశ్చన్గా వస్తుంది. సో ఈ వీడియోని మీరు ప్రాపర్గా చూసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కనుక ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే మీకు కంపల్సరీగా ఒక 3 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ ఈ వీడియోతో మీకు ఇక్కడికి 3 వీడియోస్ పూర్తయ్యాయి. 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ లెర్నింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.